పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎండి రఫీ ఆధ్వర్యంలో నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద విద్యారంగ సమస్యలపై భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. విద్యా హక్కు చట్టం అమలు, పెండింగ్ 6,400 కోట్ల నిధుల విడుదల, ప్రత్యేక డిఎస్సి నిర్వహణ, ఖాళీ టీచర్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం, మెస్ ఛార్జీల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడితో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం. ఈ రోజు నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు విద్యారంగ సమస్యలు గాలి వదిలేసి ఈ రోజు పర్యటన పేర్ల మీద కాలయాపన చేస్తారు తప్పనిచ్చి అధికారం వచ్చి 2 ఏళ్ళైనా మీరు రాష్ట్రంలో ఒక్క విద్యార్థి సమస్య పరిష్కరించని చేశారు చెప్పి బహిరంగ చెప్పాలని చెప్పి మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే నేటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వాలని నారా లోకేష్ తక్షణమే రాజీనామా అని చెప్పి మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను అధికారం చేపట్టిన ఎమ్మడే 77, 117 జీవోలను తక్షణమే రద్దు చేస్తా, విద్యార్థులందరూ కాస్మెటిక్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేటి వరకు అధికారం వచ్చి 2 ఏళ్ళ నేటి వరకు ఎటువంటి భయం లేదని చెప్పి తెలియస్తాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో పెరిగిన ధరలు కూడా కాస్మెటిక్ మెస్ ఛార్జ్ పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఈరోజు హాస్టల్ ఒక విద్యార్థికి 55 రూపాయలు ఇస్తున్నారు, జైల్లో ఉన్న ఖైదీకి 100 రూపాయలు ఇస్తారంటే ఈ రోజు విద్యార్థుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో తెలియజేస్తున్నాం. ఈ రోజు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే జీవో నెంబర్ 195 రద్దు ఏదైతే అమలు చేయాలని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తమిళనాడులో సీఎం విజయ్ పెర్నయ్ కుమార్ ఏదైతే జీవో నెంబర్ 199 అమలు చేశారో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలని చెప్పి కనీసం తమిళనాడు సీఎం చూసుకైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి పాడగడతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు లోకేష్ కాలయాపన చేయకుండా 6,400 కోట్ల రూపాయలు అలాగే హాస్టల్లో కాస్మెటిక్ మెస్ బిల్లు తక్షణ విడుదల లేకపోతే రాజకీయ సమాధి కూటమి ప్రభుత్వం చేస్తామని హెచ్చరిక జారేస్తున్నాం. నా పేరు ఎస్ఎండి రఫీ. ప్రగతిశీల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే సంక్షేమ హాస్టల్లన్నీ రాష్ట్రంలో సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక రోజుకి విద్యార్థికి 35 రూపాయల నుండి 45 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి ఒక రోజుకి 82 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే దేశ భవిష్యత్తుకి దిక్సూచిగా ఉండాల్సిన ప్రభుత్వం విద్యార్థులకి ఈ రోజు ఒక రోజు కంటే దాదాపు 35 రూపాయల నుంచి 45 రూపాయలు అంటే 3 పూట్ల భోజనం, మధ్యలో స్నాక్స్, టిఫిన్, అలాగే పాలు కూడా ఉండాలని చెప్పి ఒక రోజుకి 24 రకాల క్యాలరీల భోజనం అందాలని చెప్పి చంద్రబాబు నాయుడు డబ్బా మాటలు చెప్తా ఉన్నాడు తప్ప ఈరోజు సంక్షేమ హాస్టల్ ఎక్కడా కూడా ఇది అమలు కావడం లేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. అలాగే ఏదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్ అన్నిటి కూడా సొంత భవనాలు నిర్మించాలి. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తానని చెప్పిన మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు మాట తప్పాయి. అలాగే మంత్రి నారా లోకేష్ తెల్లాలేగిస్తే యాడ్లు ఇచ్చుకుని ఒక పెద్ద పేపర్లో ఏదో ఫ్రంట్ పేజీలో ఈరోజు ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ ఇతర పేపర్లో యాడ్ ఇచ్చి ఈరోజు మొత్తం అన్ని చోట్ల మేము విద్యార్థుల లబ్ధి కోసం పనిచేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగే దీనికి తగ్గట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈరోజు పీజీలు నియంత్రణ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ముడుపులకి జిల్లాల అధికారులు లొంగిపోతా ఉన్నారు. డిఈఓలు కావచ్చు, డివైఓలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ముడుపులు అంతా ఉన్నాయి. ఎంఈఓలు కావచ్చు, మొత్తం రాష్ట్రంలో కానీ మొత్తం జిల్లాల్లో కానీ ఈరోజు అవినీతి పెరిగిపోతా ఉంది. కాబట్టి ఈ అవినీతి నిరోధక చట్టం కూడా ఈరోజు ముడుపులు అందినాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు 2 సంవత్సరాల కాలంలో దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే కనీసం ఒక నివేదికని ప్రవేశపెట్టలేకపోతా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా
ఈ రోజు విద్యారంగ బడ్జెట్ మీరు ఎంత కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు కేంద్రంలో ఈ రోజు 20% నిధులు కేటాయించాలి, అలాగే రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి, జీడీపీలో 6% నిధులు కేటాయించేసింది ఉంది. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏమీ అమలు చేయట్లేదు. నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.